యజ్ఞం పూర్తయిన తర్వాత దాక్షాయిని అమ్మవారు తన శరీరాన్ని వదిలేశారు. అప్పుడు ఆ పరమశివుడు, నా భార్య నన్ను వీడి వెళ్ళిపోయింది, తనకు గుర్తుగా ఈ దేహం మాత్రమే నాతో ఉంది అనుకుంటూ ఆ దేహాన్ని తీసుకుని వెళ్లి ప్రళయ తాండవం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు అలా తాండవం చేస్తున్న శివుణ్ణి చూసి భయం వస్తుందేమో అని విష్ణుమూర్తి భయపడి తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఎన్నో ముక్కలుగా ఖండిస్తాడు. అలా ఆ శరీర ఖండాలు పడిన చోట అష్టాదశ శక్తి పీఠాలు అయ్యాయని మనందరికీ తెలుసు. అయితే విష్ణుమూర్తి సతీదేవిని అలా ముక్కలుగా కోసేసరికి పరమేశ్వరుడికి ఎంత కోపం వచ్చింది. ఎందుకంటే అసలే భార్య లేక నేను బాధపడుతుంటే ఆ దేవి దేహాన్ని కూడా ముక్కలుగా ఖండించావు అని విష్ణుమూర్తి మీద కోపంతో, నాలాగే నువ్వు కూడా భార్య వియోగాన్ని అనుభవిస్తావని చెప్పిస్తాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు శాంతించి మామూలు స్థితికి వచ్చాక లోక కళ్యాణం కోసం విష్ణుమూర్తి చేసిన పని అర్థం చేసుకుని అనవసరంగా శపించాను అని శివుడు బాధపడి, నా శాపం వల్ల నువ్వు ఎప్పుడైతే భార్య వియోగంతో బాధపడతావో అప్పుడు నేనే స్వయంగా వచ్చి మళ్ళీ నిన్ను నీ భార్యను కలుపుతాను అని శివుడు విష్ణువుకు మాటిస్తాడు. ఇది ఒక సంఘటన. ఈ సంఘటన జరిగిన తర్వాత యుగంలో మరొక సంఘటన దీనికి అనుకూలంగా జరుగుతుంది. అదే విష్ణుమూర్తి రాముడిగా తన భార్య సీతగా జన్మించడం. ఇలా వీరు జన్మించాక సీతను రావణాసురుడు అపహరించుకుపోగా సీతమ్మ జాడ కోసం శ్రీరాముడు పరితపిస్తున్నప్పుడు శివుడి అంశతో హనుమంతుడు పుట్టి భార్య విషయంలో విష్ణుమూర్తికి ఇచ్చిన మాట ప్రకారం సహకరిస్తాడు. ఇక శివుడు ఇలా వానర రూపంలోనే ఎందుకు రాముడికి సహాయం చేసేందుకు పుట్టాడు అంటే దీనికి మరో సంఘటన కారణం. అదేమిటంటే రావణాసురుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై రావణుడికి ఏ వరం కావాలి అని అడగగా తను కావలసిన వాటిని అడిగి ఇలా రావణుడు ఎన్నో వరాలను పొందుతాడు. అందులో ఒక వరం, నేను నరులు వానరుల చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలో చావకూడదు అని. ఇలా రావణుడు బ్రహ్మ దగ్గర నుండి వరాన్ని పొందుతాడు. ఆ తర్వాత రావణుడు ఒకసారి నందితో పోట్లాడి కోతిమొహం వాడా అని నందిని తిడతాడు. అప్పుడు నందీశ్వరునికి కోపం వచ్చి, వానరుల వల్లే నీ లంకంతా కూడా నాశనం అయిపోతుంది, వాళ్ళే నీ చావుకు కారణం అవుతారని శపిస్తాడు. అయితే దీన్ని బట్టి చూస్తే రావణాసురుడి చావుకి నరులు వానరులు కారణం అవ్వాలి. అలాగే వారు తప్ప ఇంకెవరు రావణాసురుడిని చంపలేరు కాబట్టి రావణుడిని చంపడం కోసం ఒక శక్తివంతమైన వానరుడు పుట్టాలి. అందుకోసం శివుడి రూపం అనేది ఇలా హనుమంతుడు అనే వానర రూపంలో రామ సీత విషయంలో సహాయం చేసేందుకు, అలాగే రావణాసురుడి సంహార విషయంగాను ఇలా వానర రూపంలో జన్మించాలని నిర్ణయించుకుంటారు. Thanks for watching our video. Please subscribe our channel.